నేను వెన్ ఐ థాట్ మాస్టర్ వెన్ గణేష్ హీ పుట్ ద ఫ్రేమ్ నన్ను యాక్చువల్లీ మనం కొంచెం ఇలా వెళ్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని ఐ ట్రై టు సజెస్ట్ హిమ్, ఏది ఇలా చేస్తే బాగుంటుంది, ఈ లెన్స్ అయితే బాగుంటుంది అని. సో సజెస్ట్ చేస్తే వెండే బ్రదర్ నా ఫేస్ చూసి నచ్చలేదా నీకు, అగైన్ హీ గోస్ అని వెంటనే ఫ్రేమ్ మార్చి ఇలా చేస్తే బాగుందా అని నాకు ఇమ్మీడియట్గా తను ఏదైనా మనకు నచ్చలేదు అంటే ఇమ్మీడియట్గా ఫ్రేమ్ చేంజ్ చేసేంత నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ వెళ్ళింది. నేను తెగ ఫీల్ అయిపోయాను, నేనే కొరియోగ్రాఫర్లో ఫీల్ అయిపోయాను. వెన్ హీఈస్ దేర్, వెన్ హీఈస్ నాట్ దేర్ నాకేం అర్థం కాల. యూ గాట్ ఇట్ రైట్. వెన్ యు ఆర్ దేర్ ఐ ఫెల్ట్ ఏ కొరియోగ్రాఫర్. వెన్ యు ఆర్ నాట్ దేర్ ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏం చేయాలో అర్థం కాల నాకు యాక్చువల్గా. సో దట్స్ యువర్ గ్రేట్నెస్ అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కనిపిస్తారు కాబట్టి శశి గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద 4%. శశి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు ఏంటి, పుష్ప ఆయన మామూలుగా వర్క్ చేసేవారంట, పుష్పలో నువ్వు పుష్ప క్యారెక్టర్ 4% అడుగుతుంది కదా, సో అందుకని ఐడియా వచ్చి నవీన్ గారు వాళ్ళని 4% అడిగారట. అందుకని మీరు నన్ను పార్ట్నర్ చేశారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు. అండ్ మౌనిక, రామతో ప్రాబ్లం ఏంటంటే రామ నేను సేమ్, నేను కథ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కాదు, సగసంగా చెప్తాను కానీ చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది. చివరికి ఏదో క్లారిటీ ఉంటుంది అంటే వస్తుంది యాక్చువల్గా. సో సెట్కి వెళ్ళాక అక్కడ కొంచెం కష్టపడి అది చిరాకు పడి హడావడి చేసి డార్లింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది, మరి ఇక్కడ విగ్రహం రాలేదే, వస్తుంది సార్ ఇక్కడ విగ్రహం వస్తా అంటాడు, మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాడు. ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు, చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వే కదా చేస్తా అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళైనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు, ఈరోజు ఇలా ఉంది అంటే. లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా, ఉన్నారు, ఓకే రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తామంటే ఎప్పుడు ఏది రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఇమిడియట్గా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాము రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి. సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా, ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్, మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు, అయితే మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా, అంతే. రవి గారు మీరు దాని. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్ ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాస్ నేను తను లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయిందిగా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను.
ఎగ్జాగరేషన్ లేదు. తెలుసు, దేవి తెలుసు కథ విన్నాడు కాబట్టి, మొత్తం విన్నాడు కాబట్టి ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా, ఇంతే ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పమంటారు కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండే నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల, అసలు ఇంత ఉంది ఫేస్లో. నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని, డార్లింగ్ ఇది చూడండి సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇక సరే, నేను అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లో నువ్వు అందరి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు, నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ ఇక కనిపిస్తా సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు, అర్థమైందా? అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి దాన్ని, ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్క కూడా లీక్ అవ్వాల 8 రూమ్ నుంచి. అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే, సొంత ప్రొడ్యూసర్సే సత్య నియమించారు. వాళ్ళ సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి, సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తాడు. సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్, డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు, రవి గారు వచ్చారు సార్ చూసారంటారా అని, చూపించుకుంటారా అని. అంటే లేదు ఇంకా నేను ఎయిటింగ్ ఇవ్వలేదు చేయలేదు అంటే, సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేశాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేసాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు. చంద్రబాబు చెప్పారు సారీ, విష్ణుదేవ్ అసలు పేరు కూడా గుర్తురావట్లే, అలా ఉంది నాకైతే. మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ చెప్దాం. కెమెరా డిపార్ట్మెంట్ సూరి అండ్ రాము అండ్ స్పెషల్లీ ఫోకస్ పుల్లర్ కుమార్ ఉన్నాడా? కుమార్, సారీ కుమార్, నిజంగా ఎన్నిసార్లు యాక్షన్ కట్ అంటే నీ ఫోకస్, అందులోకి అన్మార్ఫిక్ లెన్సెస్ ఇవి అసలు చాలా ఇలా అంటే మిస్ అయిపోద్ది అనమాట. సో ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళకి ఎంత గుండెల రైలు పెరుగుతూ ఉంటాయి, ఎవరో తిట్టడానికి ట్రై చేస్తుంటారు అవుతుందా లేదా అని చెప్పి. కానీ అమేజింగ్. కూబా లాంటోడు, కూబా సాధారణ ఎవరిని పొగొడ్డు, కూబా చెప్పి ఈ స్టాప్ రాచ్ అన్నాడంటే ఇంక నువ్వు అదిరిపోయావు అంతే పోను. అండ్ సూరి, థ్యాంక్ యూ సూరి, ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేసినందుకు, కూబాకి నాకు మధ్య గొడవలు రాకుండా చూసినందుకు, జాగ్రత్తగా మేనేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రమేష్, జిమి రమేష్ రా రమేష్, థ్యాంక్ యూ రమేష్. బికాస్ నాకు తెలుసు ఆ జిమ్మి టీం అంతా కూడా ఎంత టెన్షన్ ఉంటుందో. బికాస్ ఫ్రేమ్ అటు మిస్ అయినా అందరం తిడుతుంటాం, మిస్ అయింది అంటాం, పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ పర్ఫామ్ చేయించాలని. సో ఒక్కొక్క టీం కంటిన్యూస్గా ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ దేవా, హౌ ఇస్ యువర్ హెల్త్, బాగుందా? చెవలో వచ్చి షో చేసావు, ముందు నుంచి చేసావు నువ్వు. దేవా ఆర్యా నుంచి తెలుసు, యాక్చువల్గా ఆర్యా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవా. బికాజ్ రత్నవేల్ గారి మధ్యలో వేరే సినిమా క్లాష్ ఉండడం వల్ల తను ఆల్మోస్ట్ 20-25% ఆర్యా చేశాడు తను. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇప్పటికీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు తను పోలెండ్ ఫోటోగ్రాఫర్ కదా అని తనకు సపోర్ట్ తీసుకొచ్చాను నేను, నాకు సపోర్ట్ ఉంటారని. థ్యాంక్ యూ దేవా, లవ్ యూ. అండ్ ప్రకాష్ నుంచి మనం మాట్లాడలేదు కదా మనం, చెప్పలేదు అయితే ఓకే. ప్రకాష్ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు తను. సో బికాస్ నా ముందే షార్ట్ మొత్తం కంపోజ్ చేయడం, అందరిని ఆర్టిస్టులు పెట్టేసేయడం. నేను పుష్ప 1లో ఒక షార్ట్ చూశాను సడన్గా, నేను షూట్ చేస్తూ పక్కెళ్ళి ప్రకాష్ తీసుకురామని చెప్పాను. కెమెరా పర్మిట్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఎవరు వేసారు అన్న, ప్రకాష్ వేసాడంటే ఆగ్రాను అయితే అని. అక్కడ ప్రకాష్ డైరెక్షన్ బట్ అయిపోయింది. ఐ థింక్ నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నెక్స్ట్ కూడా నువ్వు డైరెక్షన్ పట్టమంటే. లవ్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అండ్ జగదీష్, లాస్ట్ టైం చెప్పలేదు జగదీష్ గురించి. జగదీష్ థ్యాంక్ యూ రా. ఇద్దరు జగదీష్ ఉన్నారు. యాక్చువల్ నిన్నే పిలిచాను రా, వాళ్ళు లేచాడు. జగదీష్, యాక్చువల్గా బోట్ ఎపిసోడ్ అట్లా వచ్చిందంటే కారణం నువ్వే. బికాజ్ నేను లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ అయిపోతున్నాను.
యూ మేనేజ్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్ జాబ్, సీరియస్గా. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. అండ్ జగదీష్, థ్యాంక్ యూ రా. నిజంగా నువ్వన్నీ ఇట్స్ లైక్ ఎంత జర్నీ, మనకు ఆల్మోస్ట్ 5 years జర్నీ. చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్న క్యారెక్టర్ని. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోతే ఊహించలేని సినిమా నేను బన్నీ గారి పక్కన నువ్వు లేకపోతే నేను ఊహించలేను. ఇప్పుడు వేరే 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 ఒక బికాస్ ఫిల్టర్ అయి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా వేరే అయితే ఊహించలేను నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, మీ థ్యాంక్స్ కాదు, సారీ చెప్పాలి. అవినాష్, బికాస్ ఎంత టెన్షన్ అంటే చివరిలో ఎంత సీజీ వర్క్ అంటే అసలు ఎంత అబ్బా అసలు మీ కష్టానికి. బట్ బిగినింగ్ పోర్ట్ ఫైట్ చూసినప్పుడు నేను అమేజ్ అయిపోయింది, ఎందుకంటే బికాస్ మనం చిన్న సెట్ వేసాం, చిన్న ర్యాంప్ వేసాం, దాని మీద షూట్ చేసాం. మీ యాక్షన్స్ అవన్నీ కూడా వెరీ రియల్. థ్యాంక్ యూ కమల్ సార్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ కమల్ సార్. అండ్ గణేష్ మాస్టర్, ఇక్కడ ప్రేమ్ లేడు యాక్చువల్గా. గణేష్, థ్యాంక్ యూ గణేష్. గణేష్ నేనే పరిచయం చేశాను నేను. నేనే, అదిగో చూడు, ఈజ్ మై ప్రొడక్ట్. జగడంగి గణేష్, థ్యాంక్ యూ గణేష్. ఎందుకంటే కరెక్ట్గా మధ్యలో వచ్చి ఇలా కావాలనుకున్నప్పుడు వెంటనే తీసుకొచ్చి చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మనం చెప్పేసాం కదా.